ఆ రాత్రి మహాశివరాత్రి. ఒక మనిషి దేవుడి దగ్గరకు రావడానికి కూడా భయపడుతున్నాడు. అతని పేరు రామయ్య. జీవితమంతా పాపాలతో నిండిపోయింది. శివుడి దగ్గరకు వెళ్తే నన్ను క్షమిస్తాడా? అప్పుడే భారీ వర్షం. రామయ్య అడవిలో చిక్కుకున్నాడు. భయంతో ఒక చెట్టు ఎక్కాడు. అతనికి తెలియదు ఆ చెట్టు కింద శివలింగం ఉంది. నిద్ర రాకుండా ఉండటానికి ఆకులు ఒక్కొక్కటి కింద పడేస్తున్నాడు. ఆ ఆకులు శివలింగం మీద పడుతున్నాయి. అవి బిల్వపత్రాలు. తెలియకుండానే శివార్చన జరుగుతోంది. అతను మెల్లగా అంటున్నాడు, శివా శివా. ఉదయం కింద చూసి ఆశ్చర్యపోయాడు. శివలింగం మీద బిల్వపత్రాలు. అప్పుడే ఒక స్వరం, నీ మనసు మారిందా? అదే ముఖ్యం. వెనక్కి చూశాడు. ఎవ్వరూ లేరు. శివుడే. ఆ రోజు నుంచి అతని జీవితం మారిపోయింది. శివుడు పాపాలను లెక్కించడు. మనసు మారితే అదే నిజమైన భక్తి.